తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మిస్ సంధ్య. జయంతి మాటన నిన్న అనేక రాజకీయాలు జరిగాయి. అటు తండ్రి కొడుకుల బంధానికి సంబంధించి, అన్నాచెల్లెల బంధాలకు సంబంధించి, దీంతో పాటు ఏపీలో కాంగ్రెస్ని మరొకసారి అంటే పూర్వ ప్రభంజనాన్ని తీసుకొచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారన్నది క్లియర్ కట్గా తెలుస్తోంది. మరి నిన్న కాంగ్రెస్ సభ ఏం తెలియజేస్తోంది? సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే రెండు రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ లీడరు రాజశేఖర్ రెడ్డి తర్వాత నేనే అన్నంత బిల్డప్ ఇచ్చారు అన్న ఒక వాదాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సభ ద్వారా మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ్య అయిన షర్మిలమ్మకు ఎంతవరకు మైలేజ్ వచ్చింది? చాలా రోజుల తర్వాత అంటే గత కాంగ్రెస్ హయాంలో ఉన్న ఉద్దండులందరూ నిన్న ఒకే స్టేజ్ పైన కనిపించారు. దీంట్లో ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడదాం. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. ముందుగా నా కాంగ్రెస్ సభ చూస్తే అంటే ఒక డెకేడ్ తర్వాత ఆల్మోస్ట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కొంత ఉన్న విభజన తర్వాత అంటే డెకేడ్ తర్వాత చూసుకుంటే ఒకే సభ మీద అందరూ ఒక ఇంత అయితే కాంగ్రెస్ పార్టీకి జోష్ అని చెప్పుకోవాలా, లేకపోతే ఓన్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటాం కదా అలా చూడాలంటారా? దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంది అంటే యాక్చువల్గా ఈ సభ ద్వారా చాలా మైలేజ్ సాధించాలని చెప్పేసి షర్మిల అనుకున్నారు. ఆ లక్ష్యం ఎంతవరకు నెరవేరింది అనేది చూడాలి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యంగా అక్కడికి వచ్చి ఆ సభలో మొత్తం తెలంగాణ నాయకులు వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏంటంటే రాజశేఖర్ రెడ్డి పాత్రను తను పోషించాలి. ఆయన మొదటి నుంచి కూడా చూస్తాం, మంచి అంబిషియస్ మాటకారి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ని ఎదుర్కోగలిగి అంటే మాటల్లో చేతల్లో కూడా ఎదుర్కొన్నాడు అనుకోండి. మాటల్లో ఇప్పుడు ఈయన ఎన్ని తిడితే ఆయనకి డబుల్ తిట్టగలిగే సామర్థ్యం ఉన్నాడు మాటకారి. అట్లాగే ఆయనకి అనుకోకుండా కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఇంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఆయనకి అవకాశం వచ్చింది. అట్లాగే మొన్న ఎలక్షన్స్లో కూడా ఈయన కూడా ఒక ప్రచారకుడి కింద తీసుకెళ్ళారు. అంటే ఒక పేరున్న ప్రచారకుడి కింద ఈయన తీసుకెళ్ళి వేరే రాష్ట్రాల్లో కూడా చూపించారు. వీటన్నిటితో ఏంటంటే ఇక ఆయన మొదటి నుంచి కూడా ఇప్పుడు వాళ్ళ మామ జైపాల్ రెడ్డి అంతటాడు కావాలి, లేదా ఇంకా అంటే ఆయన మైండ్లో రాజశేఖర రెడ్డి కంటే నేనేం తక్కువ అనేది కూడా ఉండుంటుంది. అది నిన్న బయటపడింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళంతా కేవీపీ కానీ అంటే కేవీపీ నేను హైదరాబాద్లో ఉంటాను అనుకోండి, మిగతా బాలరాజు కానీ వీళ్ళందరూ ఇంతమంది నాయకులు ఉండగా ఈ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కడపలో షర్మిలాని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడంలో ఒక ఇంతు అహంకారము, ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పులివెందుల లేదంటే కడపలో ఇప్పటికీ ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డికి పలుకుబడి ఉంది. మన ఎలక్షన్స్లో కూడా వీళ్ళ అక్క చెల్లెళ్ళు షర్మిల, ఆమె డాక్టర్ సునీత వీళ్ళంతా ట్రై చేసిన సరే సెంటిమెంట్ పనిచేయలేదు. ఫ్యామిలీ పరంగా విభేదన ఒకవైపు, కూటమి ఇంకొక వైపు, ఇంత రెండు శక్తులు కలిసి వచ్చినా కూడా అటు అవినాష్ని కావచ్చు, ఇటు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని కావచ్చు ఓడించడంలో విఫలమయ్యారు. అవునన్నా కదన్నా? ఇప్పుడు బాబాయిని చంపేశారు, నా తండ్రిని చంపేశారు అని పోయి ఎంతో రోధించిన సునీత అక్కడ సెంటిమెంట్ కానీ ఆ కన్నీళ్ళు కానీ ఆ వాళ్ళు చెంగు పట్టిన ఆడపడుచుల సెంటిమెంట్ కానీ ఏమీ పనిచేయలేదు. అంటే మరి అటువంటి ప్రదేశంలో జగన్కి ఎంతో దృక్కుంటుంది కాబట్టి దాన్ని కూడా నేను పటాపంచలు చేసి నేను షర్మిలని గెలిపిస్తానని చెప్పేసి మాట్లాడటం అంటే నేను కొంతవరకు అదే తను కూడా తను ఒక రాజశేఖర రెడ్డికి ముందు బాహుబలి, రాజకీయ బాహుబలి అనుకున్నాడు అనుకోవాలి. అంటే ఇప్పుడు తెలంగాణలో తీసుకొచ్చిన జోష్ అలాంటిది, అవునన్నా కాదన్నా? అందులోనూ ఇప్పుడు ఇక్కడ నుంచి ఫండింగ్ అనేదంతా ఇప్పుడు వినిపిస్తున్నది, విపక్షాలు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ దోచుకోవడము, ఏవో ట్యాక్స్లు, ఆ ట్యాక్స్లు అనేసని, టీ ట్యాక్స్లు అనేసని రకరకాల ట్యాక్స్లను ఆ పేరుతోటి కేంద్రానికి పంపించేస్తున్నారు అనేసి అంటే ప్రస్తుతానికైతే ఫండింగ్ అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పేం లేదు కదా. అధికారంలో ఉన్న రాష్ట్రం అప్పుడు ఆ రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి ఢిల్లీకి సూట్కేసులు పంపడం ద్వారా లేదా కర్ణాటక ఎన్నికలు ఫైనాన్స్ చేస్తానని చేయటం ద్వారా అధిష్టానాన్ని తన ప్రసన్నం చేసుకున్నాడని, అట్లాగే ఆయన మీద అధిష్టానం దూతలు కూడా కొంతమంది మీద జలసీతోటి అక్కడ సోనియా గాంధీకి అవి మోసినా సరే అవన్నీ పనిచేయలేదు. అంటే ఇక రాజకీయాలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు అవసరం, అది కూడా ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. ఏ ఫ్యూ స్టేట్స్లోనే బహుశా అధికారంలో ఉంది కాబట్టి కష్టకాలం. అందుకని కష్టకాలంలో ఇప్పుడు జరుగుతుంది కానీ
అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ టైం షర్మిలాని సీఎం చేస్తాను కూడా అన్నాడు. అంటే ఇవన్నీ కూడా సరే కడపలో ఎంపీని చేయటము, ఇక్కడ సీఎం చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత సోనియా గాంధీ కోపంతో, కాంగ్రెస్ కోపంతో మొత్తం నేలబట్టని తొక్కేశారు. తొక్కేశాక ఇంకెవరన్నా పనికొచ్చే లీడర్లు ఉంటే కన్నా లక్ష్మీనారాయణ కానీ, బొత్స కానీ, జ్యోతులు కానీ వీళ్ళందరూ ఉంటే కాంగ్రెస్ లీడర్స్ అందరూ కకావికలైపోయారు. కొంత జగన్ దగ్గరికి వెళ్ళిపోయారు. అట్లాగే ఈ ఓటు బ్యాంక్ కూడా అక్కడికి వెళ్ళిపోయింది. 40% ఓటు బ్యాంకులో చాలా వరకు ఇప్పుడు ఆ 40% ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్, ఇప్పుడు జగన్కి ఏదైతే వచ్చిందో. కానీ అక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు, జగన్, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బలంగా ఉంది. దానికి 124 సీట్లు వచ్చినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా 56% ఉంది. వీటన్నిటిని అధిగమించి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయగలని అంటే రేవంత్ రెడ్డి అనుకోవటం, అంటే అనుకుండొచ్చు, లేదంటే రాజకీయ ప్రచారం కోసం, అంటే అక్కడ కార్యకర్తల్లో జోష్ నింపడానికి కూడా అక్కడ అందరూ తెలిసినాడే. ఈయన వచ్చి తెలంగాణ నుంచి వచ్చి ఈయన ఏదో చెప్తే ఎగ్జైట్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పటి వరకు అంటే ఈ డెకేడ్లు 10 సంవత్సరాల్లో చూసుకుంటే సీరియస్లీ దాన్ని పట్టించుకున్న వాళ్ళు కావచ్చు, ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కావచ్చు, ఎవరు లేరు. బట్ ఏంటంటే ఆయన నిన్న చెప్పడం, గడప గడపకు వెళ్ళి నేను అడిగి ఓటేపించి గెలిపించుకుంటాను అనేసానంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు. అంటే రాజశేఖర్ రెడ్డిని నేను మరిపించే ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పకనే చెప్తున్నారు. అసలు ఆ పరిస్థితిని ఉన్న క్యాడర్ ఎంతవరకు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? మెయిన్ థింగ్ ఇక్కడ చాలా మంది నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా సరే చాలా మంది యాక్టివ్గా లేరు. రఘువీరారెడ్డి లేదా శైలజానాథ్ వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు నిన్న అక్కడ పెద్దగా వాళ్ళు కనిపించినట్లేరు. ఒకవేళ వచ్చారు కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు చాలా మట్టుకు. అంటే మనం చూసుకుంటే సభలో ఉండవల్లి ఒకరు మాట్లాడారు, పల్లెంరాజు శ్రీనివాస్, నెక్స్ట్ తెలంగాణ లీడర్స్ ఎక్కువగా మాట్లాడారు తప్ప ఏపీ లీడర్స్ చాలా తక్కువ మాట్లాడారు. అంటే ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఇప్పటికే చాలా మందికి కాంగ్రెస్ వాదులు వీళ్ళందరికీ కూడా ఈ షర్మిల రావటం ఇష్టం లేదని కూడా చాలా మంది ఉంది. ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన, ఎందుకంటే ఎస్సీ వర్గాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి అండదండలుగా మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ టైం నుంచి ఉంటారు. ఆ లీడర్స్ చాలా మందిని వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే జగన్ తోటి అనుభవం చూశారు వాళ్ళు, జగన్ తోటి అసంతృప్తి ఉంది. ఇవన్నీ చూసిన మీదట ఇదంతా మళ్ళీ ఒక రెడ్డిరాజు స్థాపన జరుగుతుంది ఇక్కడ అనేది కొంత ఇంప్రెషన్ కాంగ్రెస్ లో ఉన్న కింద క్యాడర్లో కానీ వాళ్ళలో కానీ ఉంది. అట్లాగే నేను బాబురాజు ఇట్లా కొంతమంది వీళ్ళంతా వచ్చారు, పల్లంరాజు వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఘనమైన వారసత్వం ఉంది. ఎందుకంటే పల్లంరాజు ఫాదర్ కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ లీడరు, ఆయన స్వతంత్ర సమరయోధుడు. ఇట్లా బాబురాజు ఆయన వెటర్ని ఇట్లా చాలా మంది వచ్చారు. వీళ్ళందరినీ అక్కడ పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుంటే ఒక అతిశయోక్తి అని అనుకోవాలి. ఎక్కువగా ఊహించుకుంటున్నాడని అనుకోవాలి. నాకైతే ఒకటి అంటే ఇంపాక్ట్ చూపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం లానే అనిపించింది సార్. ఎందుకంటే పార్టీలో కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి ఉన్న హేమీలంతా అంటే ఏదో వచ్చి ఉత్సవ విగ్రహాల్లాగా కూర్చున్నాము అన్నట్టే ఉన్నారు తప్పితే నిజంగా ఆయన అన్న స్టేజ్కి ఇప్పుడు ఏపీలో తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది అన్నది వాళ్ళలో వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు. వాళ్ళంతా కాకలు తీరిన వాళ్ళు హేమీలు. రేవంత్ రెడ్డి కంటే కూడా దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, పొలిటికల్ ఎక్స్పీరియన్స్డ్. ఎన్నో డాక్టర్ వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఓకే, అంటే ఇది ఇంపాక్ట్ అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు అసలే వారసత్వ పోర్ అనేది నడుస్తుంది. ఇప్పుడు షర్మిలని జగన్ని వేరు చేశారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అది ఫ్యామిలీ మ్యాటర్ టు పొలిటికల్కి టర్న్ అయిపోయింది. మరి ఎంతవరకు ఇది కాంగ్రెస్ పార్టీకి నిజంగానే అంటే మళ్ళీ నేతలంతా ఒక తాటిపైకి వచ్చారు అన్నది ఇప్పటి నుంచి ఒకవేళ ట్రై చేస్తే అప్పటి వరకు కొంతలో కొంత మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి, ఇక్కడ రివర్స్ బ్రాండింగ్ జరుగుతుంది. ఏంటంటే రాజశేఖర రెడ్డి బ్రాండ్ ని తెలంగాణలో అమ్మటానికి షర్మిల ట్రై చేసింది. అక్కడ ఆమె పూర్తిగా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యాక ఆమె కాంగ్రెస్ లోకి రావడానికి తెలంగాణ కాంగ్రెస్ లోనే నేను ఉంటాను, నేను ఇక్కడ ఖమ్మం జిల్లా కోడల్ని ఇవన్నీ ఏదో మాట్లాడితే కూడా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆమెను బలవంతంగా అధిష్టానం దగ్గర తన పలుకుబడిని ఉపయోగించి ఆంధ్రాకి నెట్టాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ తెలంగాణ వాళ్ళందరూ కలిసి వచ్చేసేసి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఇక్కడ ఆమె ద్వారానే రాజశేఖర రెడ్డి బ్రాండ్ ని ఇక్కడ సేల్ చేయించడానికి ట్రై చేస్తుంది. అంటే ఇది ఒక రకంగా రివర్స్ బ్రాండింగ్. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అక్కడ ఫెయిల్ అయింది ఆమె ద్వారా సేల్ చేయడానికి. ఇప్పుడు మరి వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి బ్రాండ్ ఎంతవరకు ఇప్పుడు ఇక్కడ పుష్ చేయగలుగుతారనేది కూడా ఒక అనుమానం. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు ఉన్నాయి, జగన్ ఒక వారసుడి కింద ఇదయ్యాడు. అంటే ఈ కొట్లాట ఈ చూడటానికి బాగానే ఉంటుంది. ఈ కొట్లాటలు ఎవరు గెలుస్తారు,
కాంగ్రెస్ అంటే ఇప్పుడు శివకుమార్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఆమెకు ఫైనాన్స్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఫైనాన్స్ చేస్తేనే కుదరదు. ఇప్పుడు ఫైనాన్స్ చేస్తేనే కుదరదు, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.